ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం యెహోషువ గ్రంథం 22, 23 మరియు 24 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 3వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారి చల్లని చేతి స్పర్శ మిమ్మల్ని తాకునుగాక. దేవుడు ఈ ఉదయం ఒక ప్రత్యేకమైన ఆలోచన, ప్రత్యేకమైన ఉద్దేశం మీ యందు కలిగి ఉన్నాడు. ఆయన మీకు మార్గాన్ని చూపించబోతున్నాడు. ఏ విషయంలో మీరు కలవరపడుతున్నారో ఆ విషయంలో ఈరోజు ఆయన జోక్యం చేసుకోబోతున్నాడు. తప్పకుండా ఈరోజు మీరు జయాన్ని చూస్తారు. విశ్వాసంతో మీరు ముందుకు సాగి వెళ్ళండి. తప్పకుండా ఆయన కృపా హస్తం కదిలి ఆయన కార్యం మీ ఎదుట జరగడం మీరు చూస్తారు. ఈరోజు దేవుడు మనకి ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఈస్టర్ సండే జరిగిన సన్నివేశం. 3 రోజుల క్రితం యేసు ప్రభుని సెలవేశారు. అయితే అందరూ కూడా దుఃఖముతో, వేదనతో వాళ్ళ హృదయాలు నిండిపోయి ఉన్నాయి. ఆదివారం ఉదయకాలం కొందరు స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి మీద ఉన్నటువంటి రాయి పొర్లించబడింది. ఆశ్చర్యపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మగ్దలేని మరియ కూడా వచ్చింది. సమాధిలో తన ప్రభు లేడు. గుండెలు బాదుకొని ఏడుస్తుంది. నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారు. ఆ తోటంతా వెతుకుతుంది. అయితే యేసు ప్రభువారు ఆమెకు ప్రత్యక్షమయ్యారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటున్నటువంటి ఆమెను చూసి, అమ్మా, ఎందుకు ఏడుచుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఈ ప్రశ్నతో ఆమెని మందలించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకి తన ప్రభు కావాలి. ఏడుస్తుంది. ప్రేమ ఆమెని తొందర చేస్తుంది. ప్రేమ ఆ ప్రభుని ఎత్తుకొని పోయే విధంగా ఒత్తిడి చేస్తుంది. అయ్యా, నీవు గనక నా ప్రభుని ఎత్తుకొని పోయినట్లయితే ఆయనని ఎక్కడ ఉంచితువను నాతో చెప్పు, నేను నా ప్రభుని తీసుకుని వెళ్తాను, నా ప్రభుని మోసుకొని వెళ్తాను అంటుంది మగ్దలేని మరియా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయం పగిలిన స్థితిలో ప్రభు ఆమెని వదిలిపెట్టలేదు. ఆమెని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ సమాధి తోటలో ఎవరు లేని ఆ ప్రాంతంలో ఒక్కతేగా అంగలారుస్తున్న ఆమె దగ్గరికి వచ్చి అంటున్నాడు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? దేని కొరకు నువ్వు అంగలారుస్తున్నావు? నీకిష్టమైన నీ ప్రియులను నువ్వు కోల్పోయావా?
నీ మనస్సుకు గాయమేసిందా? నీ హృదయమంతా పగిలి ముక్కలైపోయిందా? నీ కన్నీరు ఏరులై ప్రవహిస్తుందా? అనేకులు నిన్ను అపార్థం చేసుకున్నారా? ఎవరి సహాయం కొరకు నువ్వు వెళ్ళినా నీకు అవమానమే ఎదురైందా? నా ప్రియ బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు నేను నీతో మాట్లాడుచున్నాను. నీ కన్నీరుని నేను సంతోషముగా మార్చబోతున్నాను. పగిలిన నీ హృదయాన్ని నేను బాగు చేయబోతున్నాను. నీవు లోకములో నీ మనుషుల తట్టు ఎవరి వైపు చూచినా ఎవరు నిన్ను బాగు చేయలేరు, ఎవరు నిన్ను ఓదార్చలేరు. ఇంకా నీ గాయం పెద్దదవుతుందే తప్ప నీ గాయాన్ని ఎవరు మానపలేరు. బిడ్డా, నా దగ్గరికి రా. నేను నిన్ను ఆదరిస్తాను. నీ గాయాలను మానుపుతాను. నీకు కట్టుకట్టి నిన్ను బాగు చేస్తాను. ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆయన వైపు చూడు, ఆయన తట్టు చూడు. నీవు నా వైపు తిరిగిన ఎడల నేను నీ వైపు తిరుగుదునంటున్నాడు. తప్పకుండా నీ కన్నీరికి జవాబుంది. మరియా, మార్తా తమ సహోదరుని కోల్పోయి అంగలారుస్తున్నారు. ఎవరు కూడా వారిని ఓదార్చలేకపోయారు. కానీ ఎంతో దూరం నుండి ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ బేతనియ గ్రామానికి వచ్చి ఆ మరియా మార్తలతో ఆయన మాట్లాడి, అమ్మా, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూతువు అని ఒక అభయమిచ్చి గొప్ప వాగ్దానము వారితో మాట్లాడి సమాధి మీద ఉన్నటువంటి రాయిని తొలగించమని చెప్పి 4 రోజుల క్రితం చనిపోయిన ఆ లాజరుని ఒక్క మాటతో ఆయన లేపాడు. వారి అంగలార్పు నాట్యంగా మార్చబడింది. వారి కన్నీరు, వారి దుఃఖం ఒక్క దెబ్బతో ఎగిరిపోయింది. ఈరోజు నీకును దేవుడు అటువంటి గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన వైపు చూడు. తప్పకుండా నిరీక్షణతో, ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో నింపబడి నీ కుటుంబంలో, నీ జీవితంలో ఒక అద్భుతం జరగడం నువ్వు చూడబోతున్నావు. దేవుడు మిమ్మల్ని ఆదరించి బలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ సమస్యతో, ఏ గాయముతో, ఏ నొప్పితో, ఏ బాధతో అల్లాడిపోతున్నారో, వెక్కి వెక్కి ఏడుస్తున్నారో ఎరిగిన దేవుడవు నాయన. ఈ ఉదయం మీరు వారిని దర్శించినందుకు వందనాలు. మీరు వారిని గురించి ఆలోచించినందుకు వందనాలు. మీరు వారి గాయాన్ని మాన్పడానికి దిగి వచ్చినందుకు వందనాలు. మా తండ్రి, మీ దైవీకమైన ప్రసన్నత వారికి తోడుగా ఉంచి బలపరిచి ఓదార్చుమని, నూతన ఆనందముతో నింపి మీ నామము మహిమపరచబడినట్లు వారిని తండ్రి వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.